గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు లక్కీ స్టోరీస్. ఇప్పుడు మనం చూస్తున్నది కార్తీక్ హౌస్. ఇక్కడ వచ్చేసి మేరీమైడ్ ఎందుకు చూపిస్తున్నామంటే ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టరు ఈ మేరీమైడ్ది. అట్ ద సేమ్ టైం టైగర్ మామ కూడా మధ్యలో వస్తారు. అలా ఇవి ముగ్గురికి లైఫ్ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అనేది మెయిన్ రూల్ అండి. ఇప్పుడు వచ్చేసి కా కార్తీక్ తన ల్యాబ్లో చాలా పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోతాడు. ఒక ఆఫీసర్ లెవెల్లో ఉంటాడు. అదేవిధంగా శశికళ కూడా అదే టైంలోనే ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ బిజీ లైఫ్లో బిజీగా ఉంటారు. ఆ విధంగా కార్తీక్ కొంచెం ఎక్కువగా తన వర్క్ గురించి ఎక్కువ డిస్కషన్ చేసుకుంటూ తను ఎక్కువగా తన లైఫ్లో తాను ఎదుగుతూ ఉంటాడు బాగా. అదేవిధంగా శశికళ ప్రెగ్నెంట్ అవ్వడంతో చాలా డల్ అయి ఉంటుంది. ఎందుకంటే అమ్మ నాన్న చాలా గుర్తుకొస్తుంటారు. అట్ ద సేమ్ టైం అక్కడ ఎవరు ఉండరు తనని చూసుకునేకి. అదేవిధంగా కార్తీక్ తనను చూసుకుంటూ తనకు నచ్చినటువన్నీ చేసి పెడతా ఉంటాడు. అలా కార్తీక్ వచ్చి ఏమైంది అన్నప్పుడు ఇలా గుడ్ న్యూస్ చెప్తానే కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి తన కోసం ఫుడ్ రెడీ చేస్తాడు. సంతోషంగా శశికళ ఆ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ హ్యాపీగా బాగా సంతోషంగా ఉంటారు. ఎంత సంతోషంగా ఉన్నా కూడా శశికళకి అమ్మ నాన్న చాలా గుర్తుకొస్తూ ఉంటారు. గుర్తుకొచ్చి మాట్లాడదామని అనుకున్నా కూడా వాళ్ళు శశికళకి కొద్దిగా దూరంగా ఉంటారు. అలా వాళ్ళిద్దరి లైఫ్లోకి మిథిల్ వస్తాడు. ఆ బాబు పేరు మిథిల్. ఇక్కడ నుంచి స్టోరీ చాలా టర్నింగ్ అయిపోతుంది. ఊహించని విధంగా ఉంటుంది స్టోరీ. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫోటో మీకు తెలిసినట్లయితే ఎవరిది అనేది కామెంట్లో పెట్టండి. ఈ ఫోటో ఎవరిది అనేది, హీరో హీరోయిన్ ఎవరనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.